చర్చలు జరిగినా ఆ రోజులలో దేశం మొత్తం మీద ఒకే చట్టం తీసుకురావడం వాళ్ళకు సాధ్యమేర కూడా కాలేదు. గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఒప్పించి ఆ జీఎస్టీ చట్టం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మెరుగుపడుతుందో, ప్రపంచంలో కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత గొప్పగా నిలబడగలుగుతామో అన్ని రాష్ట్రాలని ఒప్పించిన తర్వాత 2017లో పార్లమెంట్లో జీఎస్టీ చట్టం పాస్ అయిన తర్వాత 2017 కన్నా ముందు 2017 తర్వాత ఈ దేశంలో ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే దాదాపు 3 ఇంతలు పెరిగింది అధ్యక్ష. కొన్ని మంచి పనులు జరిగేటప్పుడు ఆర్థికంగా రాష్ట్రాలు కానీ దేశం కానీ బలంగా నిలబడాలనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ధైర్యంతో తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రతి విషయాన్ని కేవలం రాజకీయంగా చూస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆ స్థితి నుంచి రాజకీయాలు బయటపడాలి. కొన్ని సందర్భాల్లోనేమో జీఎస్టీ పెంచితే అసలు ప్రజల గురించి ఆలోచిస్తారా లేదా, జీఎస్టీ పెంచుతూ పోతే ఏంది పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏం కావాలని ఒకసారి అంటారు. సరే, దేశంలో నలుమూలల నుండి అనేక సందర్భాల్లో జీఎస్టీ కొన్ని స్లాబులు ఎక్కువ ఉన్నాయని, కొన్ని వస్తువుల మీద ఎక్కువ ఉన్నదని అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, జీఎస్టీ ఎక్కువైంది మీరు తగ్గించాలనంటే ఆ సందర్భంలో కూడా దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత జీఎస్టీని తగ్గించేటటువంటి ప్రయత్నంలో భాగంగా జీఎస్టీని ఏదైతే 28% ఉన్నటువంటి 18%, 12% ఉన్నటువంటి 5% రకరకాలుగా కేవలం 2 స్లాబులు పెట్టి జీఎస్టీని తగ్గించారు. జీఎస్టీ పెంచినప్పుడేమో ఏంది అసలు ఇంతగానం పెంచుతారా, ప్రజల పరిస్థితి ఏంది అని అన్నారు. తగ్గిస్తేనేమో ఎట్లెట్లా తగ్గిస్తారు, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటు పోవాలా, మీరు ఇట్లా తగ్గిస్తారా, ఇదేం పద్ధతి అని అంటారు. పెంచినప్పుడేమో ఎట్లా పెంచిండ్రంటారు, తగ్గిస్తేనేమో ఎట్లా తగ్గించిండ్రంటారు. అందుకే నేనేమంటా అంటే కొన్ని విషయాల మీద మాట్లాడేటప్పుడు రాజకీయంగా ఆలోచించకుండా సరియైన రీతిలో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, పక్క రాష్ట్రంలో మాకు ఆనుకుని మహారాష్ట్ర బార్డర్ ఆదిలాబాద్, అక్కడ డీజిల్ మీద దాదాపు 8 నుంచి 9 రూపాయలు తక్కువ ఉన్నది, పెట్రోల్ మీద కూడా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ఉన్నది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కొంత ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో ఒక మాట అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకింత విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి, ఈ ధరలతో మరి ప్రజలెవరు కూడా సుఖంగా లేరు, వెంటనే డీజిల్ మీద ఒక 20 రూపాయలు తగ్గించాలా, అదేవిధంగా పెట్రోల్ మీద కూడా తగ్గించాలా, కేంద్ర ప్రభుత్వం ఈరోజు తగ్గించింది కదా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గిస్తే ప్రజల మీద భారం తగ్గుతుందని ఆ రోజు మాట్లాడిన తర్వాత సరే కష్టపడ్డారు, అవకాశం వచ్చింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఏ రోజైతే రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గిస్తే ప్రజలు సుఖంగా ఉంటారని గౌరవ ముఖ్యమంత్రి గారికి నాడు పార్లమెంటు సభ్యునిగా ఒక ఆలోచన వచ్చిందో, మరి ఈరోజు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను ఒక్కసారి గుర్తు చేసుకొని పక్క రాష్ట్రాలలో ఇంత తగ్గింది, మరి ఈ రాష్ట్రంలో కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ప్రభుత్వాలు నడుస్తాయి ట్యాక్స్ల మీద, దాంట్లో ఏం అనుమానం లేదు, కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు ఆర్థికంగా నిలబడే విధంగా ఈ ట్యాక్సేషన్ విధానం తప్పనిసరిగా ఉండాలి. ప్రతిదానికి అంతకుముందు అధ్యక్ష, రాష్ట్రాలు కేవలం తన సంపాదన మీద ఆధారపడి మాత్రమే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకుంటుండే. ఏమైందో తెలియదు, 2000 సంవత్సరం తర్వాత 99, 2000 సంవత్సరాల తర్వాత కానీ మారిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వ సంపాదన కన్నా లోన్లు ఎట్లా తెచ్చుకుందాం,
ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేద్దాం, ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో కొంత విఫలమైనట్టు అనిపిస్తుంది. ఏదైనా ఈ వ్యవస్థనంతా కూడా గమనించిన తర్వాత ఎందరో మంది ఆర్థికవేత్తలు చాలా కొన్ని విషయాలు ఈ భూమి మీద మహాత్ములు లేనప్పటికీ ఈరోజు పివి నరసింహారావు గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ దేశానికి ఒక మంచి దారి చూపినాయి. వారి దారిలోనే వాళ్ళు అనేకమైనటువంటి విషయాల్లో గొప్పగా ఆలోచించిన పార్లమెంటు కాబట్టి ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా విషయాలలో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ దేశానికి ఈ రాష్ట్రాలకు మంచి అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు దేశంలో అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్పదలుచుకున్న అధ్యక్ష మన రాష్ట్రం కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ లూపోల్స్ అన్ని కూడా ఈ లీకేజెస్ అన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ట్యాక్స్ నుంచి ఎవరు కూడా తప్పించుకోవద్దు, అదేవిధంగా ట్యాక్స్ కడుతున్న వాళ్లకు ఇబ్బంది కావద్దు, ప్రజలకు మీద కూడా పూర్తి ఎక్కువ భారం కావద్దు. కానీ ఈరోజు రాష్ట్రంలో జిఎస్టీ విభాగం అమలులో ఇంకా కొన్ని మార్పులు మరియు సంస్కరణలు అవసరం ఉన్నాయి అధ్యక్ష. ఆ విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయి అధికారులకు చాలామందికి ఈ ఆడిట్ విధానం మీద కొంత అవగాహన లేకుండా అక్కడక్కడ ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నది అధ్యక్ష. ఇంకోటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది రాష్ట్ర అధికారులకు జిఎస్టీ చట్టంపై ఇంకా కూడా పూర్తిగా కొంత సరైనటువంటి అవగాహన రాలేదు. దానితో వ్యాపార వర్గాలను కొంత ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అధ్యక్ష, అదేవిధంగా కేంద్ర జిఎస్టీ విభాగం అధికారులు చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కానీ 3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి సమగ్ర ఆడిట్లు నిర్వహిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి గణనీయమైనటువంటి ఆదాయం కూడా పెరుగుతున్నది. కానీ రాష్ట్ర జిఎస్టీ విభాగంలో మాత్రం 3-4 సంవత్సరాలు ఆడిట్లు జరగకుండా ప్రతి సంవత్సరం విడివిడిగా నోటీసులు జారీ అవుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరుగుతున్నది. వ్యాపార వర్గాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ విషయం గమనించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకోవైపు ప్రతి సంవత్సరం చిన్న మరియు మధ్యతర వ్యాపారులపై ఆడిట్లు చేయడం వల్ల వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు అధ్యక్ష. వాస్తవానికి ఈ విస్తృత ఆడిట్లు పెద్ద పరిశ్రమలకే పరిమితం కావాలా, కానీ రాష్ట్ర విభాగం చిన్న వ్యాపారులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రతిసారి చిన్న వ్యాపారులకు కూడా నోటీసులు ఇచ్చి రాష్ట్ర జిఎస్టీ అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ విషయం మీద గౌరవ మంత్రి గారు దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకు గతంలో కొన్ని సందర్భాల్లో సెక్షన్ 17(5) అని దాని కింద ఐటీసీ కింద ఆయా వ్యాపారులకు ఏ రకమైనటువంటి సరుకులు వ్యాపారం చేస్తున్నారో వారి అర్హత ఏమిటో పరిశీలించకుండానే వాళ్లకు నోటీసులు జారీ చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. ఇంకో విషయం, పక్క రాష్ట్రం నుంచి ఉన్నటువంటి సరుకులు దాని మీద సరైన రీతిలో మన మానిటరింగ్ కంట్రోలింగ్ లేకపోతే బార్డర్ మీద ఉన్నటువంటి ఉదాహరణకు మా ఆదిలాబాద్ కావచ్చు, లేదా మిగతా కర్ణాటక బార్డర్ మీద ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, లేదా అటుపక్క ఆంధ్ర బార్డర్ మీద ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, అక్కడ సరైన రీతిలో మానిటరింగ్ లేనందువల్ల అక్కడ నుండి వచ్చేటువంటి జీరో బిజినెస్ అంతా కూడా ఆ మెటీరియల్ మన రాష్ట్రాలకు రావడం వల్ల రాష్ట్ర ఆదాయానికి తీవ్ర గండం ఏర్పడుతున్నది, తీవ్ర నష్టం ఏర్పడుతున్నది. కాబట్టి ఆ విషయం మీద గౌరవ మంత్రి గారు దృష్టి సారించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు జీరోలో వాళ్ళేమో అక్కడికి వెళ్ళి వస్తున్నారు. మన దగ్గరనేమో జిఎస్టీతోని వాళ్లకు వినియోగదారునికి అమ్మాలంటే తక్కువ ధరకు బయట దొరుకుతున్నప్పుడు మన వ్యాపారుల దగ్గర కొనేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ వల్ల వ్యాపారం జరగకపోవడం, మరింకోటి ప్రభుత్వం కూడా నష్టమవుతున్నది. దాని మీద తీవ్రంగా ప్రభుత్వం ఒక సరైనటువంటి రీతిలో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది అధ్యక్ష. ఇంకొక విషయం, ఈ జిఎస్టీ చలాన్ చెల్లింపుల విషయంలో ఇప్పటి వరకు కూడా మనం ఇంకా టెక్నాలజీని పూర్తిగా అడాప్ట్ చేసుకుంటలేము. దాంట్లో ఇంకా అక్కడక్కడ సాంకేతిక లోపాలు కూడా విపరీతంగా ఉన్నాయి. సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా
ఆ సాంకేతిక లోపాలని మనం కింద సరిదిద్దుకోకపోతే బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా చాలా స్లోగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం మీద కొంత దృష్టి సారించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో జిఎస్టీ చాలాన్ల చెల్లింపుల కోసం క్యూఆర్ స్కానర్లు, యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఆ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ టర్న్ ఓవర్ లిమిట్లో పూర్తిగా కొంత అసమానత ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీ నమోదు కోసం టర్న్ ఓవర్ పరిమితి 20 లక్షలుగా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని 12 లక్షలకు మినహాయింపించారు. కాబట్టి ఆ 20 లక్షలకు ఉన్నటువంటి ఆ విషయాన్ని 40 లక్షల వరకు తీసుకువెళ్లాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క జిఎస్టీ వ్యవస్థ దేశానికి రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి గొప్ప వ్యవస్థ. మొదట్లో ప్రారంభంలో చాలామంది విపరీతంగా విమర్శించారు. ఏ రకంగా విమర్శించారంటే కొందరేమో గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, కొందరు ఇంకో రకరకాల పేర్లు పెట్టి పార్లమెంట్ ఆవరణలో ఆ రోజు ట్యాక్స్ జిఎస్టీ బిల్లు పాస్ అయిన తర్వాత ఎంత తీవ్రంగా విమర్శించారంటే ఇది పెద్దలు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి అనేక సందర్భాల్లో ఎదురయ్యిండొచ్చు. ఈ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పెట్టుబడులు రావాలన్నప్పుడు ఢిల్లీలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఢిల్లీని ఆనుకొని 85 కిలోమీటర్లో 4 రాష్ట్రాల బార్డర్లు క్రాస్ అయిపోవాలి. అక్కడ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత 30 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత 31 కిలోమీటర్లు పోయాలంటే ఇంకో ట్యాక్స్ వస్తుండే, మళ్ళీ 42 కిలోమీటర్ల తర్వాత ఇంకో ట్యాక్స్, మళ్ళీ 61 కిలోమీటర్ల ఇంకో ట్యాక్స్, మళ్ళీ 69వ కిలోమీటర్లో ఇంకో ట్యాక్స్. ఆ దేశస్తులు కొందరు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళు అన్నారట, ఇదేంది ఈ దేశం ఇట్లా 70 కిలోమీటర్ల లోపల 4 ట్యాక్సుల విధానం ఉంటుందా, మేము ఎట్లా వ్యాపారం చేయాలా, అసలు మా ప్రొడక్షన్ మేము దానికి రేట్ ఎట్లా డిసైడ్ చేయాలా, ఏ రాష్ట్రంలో ఏ ట్యాక్స్ ఉంటుందో మాకే అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నదని అంటే, ఈరోజు 2017లో జిఎస్టీ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఈరోజు విదేశీ లక్షల కోట్ల పెట్టుబడులు ఈ దేశంకు వచ్చినటువంటి సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఒకే ట్యాక్స్ విధానం రావడం వల్ల ఈరోజు అందరికీ మంచి జరిగింది. ఆ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు ఈరోజు 3 ఇంతలు పెరిగినారు. మిగతా ఒక ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం భవిష్యత్తులో ఈ భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడబోతా ఉన్నది. దానికి జిఎస్టీ కూడా ప్రధానమైనటువంటి కారణం కాబోతా ఉన్నది. అందుకే మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏదైనా చట్టాలు చేసినప్పుడు అది పార్లమెంటు కానీ శాసనసభ కానీ అది రాష్ట్రానికి దేశానికి ప్రజలకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి నిమిషం రాజకీయాలు ఆలోచించకుండా ప్రతి చట్టం మీద మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం ఒక చట్టం చేస్తున్నది కాబట్టి ఈ చట్టాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం విమర్శించాలా, ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తిరస్కరించాలని ఆ ధోరణితో ఆలోచించకుండా ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ బిల్లులో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పేటటువంటి ప్రయత్నం జరగాల. ఈ రకమైనటువంటి ఆలోచన ఈ సభలో రావాలా. కానీ ఎందుకో ఏమో వాళ్ళు ప్రతిపాదిస్తే మేము వ్యతిరేకించాలా, మేము ప్రతిపాదిస్తే వాళ్ళు వ్యతిరేకించాలా, ఈ రకమైనటువంటి పద్ధతి కాకుండా ఈ యొక్క చట్టాన్ని సరైన రీతిలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లూపోల్స్ అన్ని కూడా ఈ లీకేజెస్ అన్ని కూడా ఆపి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా మరింత మెరుగుపరుచుకునే విధంగా ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు తీర్చడానికి కానీ మనకెంతో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్పాల్ సూర్యనారాయణ గారు లేరా? ధన్యవాదాలు అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఒకే జిఎస్టీ అమలు పరిచిన తర్వాత